మహానంద స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతన గారు భాగవత ప్రారంభంలో పద్య రూపంలో ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి దానికి కావలసినటువంటి శక్తిని సరస్వతీ రూపంగా ఇస్తుంది. విష్ణువుకి స్థితికర్త కనుక దానికి కావలసిన శక్తిని లక్ష్మీ రూపంగా ఇస్తుంది. ప్రళయకర్త అయినటువంటి పరమశివుడికి, ప్రళయకర్త అంటే చంపడం ఒక్కటే మహాప్రళయం అని మీరు అనుకోకూడదు. అమ్మవారు ఇలా అంది అంటే 10 వేళ్లల్లోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడెవరు? మహానందాంగన డింబకున్. అంగన అంటే ఆ స్త్రీ, మహానందము అని ఒకటి ఉంటుంది. ఆ మహానందము ఘనమైతే కామాక్షి. ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడు ఏది చెప్పినా సత్యమేన అంగీకరించాలి. అందుకే పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభ